క్రీస్తులోనికి బాప్తిస్మం పొందినటువంటి వారందరూ కూడా దేవుని పిల్లలు అనేది ఆయన యొక్క గుర్తింపు అనేది మన పట్ల ఉందండి. ఆ గుర్తింపుని మనము ప్రతి వారం కూడా మనం ఏం చేస్తూ ఉంటామంటే జ్ఞాపకం తెచ్చుకుంటాం. ప్రతిరోజు జ్ఞాపకం తెచ్చుకుంటాం. కానీ ప్రతిరోజు కన్నా కూడా ప్రతి వారంలో మొదటి దినం ఆదివారం ఆయన పునరుద్ధానుడైనటువంటి దినమండి. ఆ పునరుద్ధానాన్ని మనం ఏం చేస్తూ ఉంటామంటే నా బిడ్డల ద్వారాగా సంతోషపడాలని దేవుడు ఏం చేస్తున్నాడు, కోరుకుంటూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు గలతీయులకు రాస్తున్న పత్రిక 3వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చూసినప్పుడు, గలతీయులకు రాస్తున్న పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం, క్రీస్తు యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. అంటే క్రీస్తునందు మనమందరం కూడా ఎలా ఉన్నామంటారండి? విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నాము, మొదటిది. రెండోది ఏంటి? క్రీస్తులోనికి బాప్తిస్మం పొందినటువంటి మనమందరం కూడా క్రీస్తును ధరించుకున్నాం. కుమారులు అంటే కుమార్తెలు, దేవుని పిల్లలు. ఈ దేవుని పిల్లలు అయినటువంటి మనమందరం కూడా క్రీస్తుని ఏ విధంగా ధరించుకున్నామట? బాప్తిస్మం వలన. అంటే మన పాత జీవితాన్ని సమాధి చేయడం వలన మనలో మనం ఏం చేస్తాం? క్రొత్తగా జన్మించినటువంటి వారిగా ఉన్నాం. ఈ క్రొత్తగా జన్మించినటువంటి వారికే ఆదివారం రోజు ఏం చేస్తూ ఉంటుందంటే, ఆదివారం రోజు ఈ ప్రభరాత్రి భోజనం అనేది ఏర్పాటు చేస్తాడు దేవుడు. ఈ ప్రభరాత్రి భోజనము మనం చూసినప్పుడు ఇప్పుడు చాలామంది వచ్చి అందులో చేవేస్తూ ఉంటారు. కానీ మొదటిది ఏం తెలియపరుస్తున్నాడు? విశ్వాసం వలన దేవుని పిల్లలు అవ్వాలి. రెండోది క్రీస్తులోనికి బాప్తిస్మం పొందినటువంటి వారికి. అయితే మూడోది మనం చూసినప్పుడు 8వ వచనం ఏమంటున్నాడంటే, 4వ అధ్యాయము గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగిన వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటారు. కానీ ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారినై ఉన్నారు కనుక బలహీనమైనయు నిష్ప్రయోజనమునైన మూల పాఠముల తట్టు మరలా తిరుగునేలా అంటున్నాడు. అంటే ఇప్పుడు ఈ బలహీనమైనటువంటి వాటి వైపు మరలా మనం ఏం చేయకూడదు? వెళ్ళిపోకూడదు. ఇప్పుడు మనం ఎలా అయ్యాం? బలవంతులమయ్యాం. ఏ విధంగా బలవంతులమయ్యాం? మొదటిది దేవుని కుమారులు కుమార్తెలయ్యాం. రెండోది మన పాత జీవితాన్ని చంపివేసి దేవునికి ఎలా అయ్యాం? వారసులయ్యాం. ఈ వారసులైనటువంటి వీరికి ఏమంటున్నారంటే మరలా మీరేం చేయకూడదు? ఆ మూల పాఠముల తట్టు మీరు తిరగకూడదు. అంటే ఆ పాత వాటి కోసం మనం ఏం చేయకూడదు? మరలా ప్రయాసపడకూడదు. అందుకే ఈ రొట్టె మన దగ్గరకు వచ్చినప్పుడు మనకి ఏం గుర్తు రావాలంటే, అవును నేను ముందు లోకంలో ఉన్నాను, లోకంతో కలిసిపోయి ఉన్నాను, నా అలవాట్లు, నా స్థితి ఇవన్నీ కూడా నేనేం చేశాను? లోకంలో ఉన్నవి. కానీ వీటన్నిటిని నేనేం చేశాను? చంపేసుకున్నాను. వీటన్నిటిని నేను విడిచిపెట్టాను. ఎలా అంటే ఆ మరణం ద్వారాగా, ఆ బాప్తిస్మం ద్వారాగా నేనేం చేశానంటే వీటన్నిటిని చంపేస్తాను. ఈ చంపేసిన తర్వాత మరలా నేనేం చేయకూడదు? లోకంలోకి వచ్చి లోకంతో పాటు మరలా వాటన్నిటిని కలిసి మరలా నేను క్రీస్తుకి లోకానికి దాసులుగానే ఉండకూడదు. అందుకే దేవుని వాక్యం మనకేం తెలియపరుస్తూ ఉందంటే, ఒక్కసారి బాప్తిస్మం పొందిన తర్వాత మనం దేవుని కుమారులు కుమార్తెలు అయిపోతామండి. ఈ దేవుని కుమారులు కుమార్తెలు అయిపోయిన తర్వాత మనం ఎప్పుడు కూడా మరలా లోకంలోనికి పడిపోవడానికి ఇష్టపడకూడదు. అలా ఇష్టపడి మరలా వచ్చిందులో చేసామనుకోండి, దాన్ని క్షమించలేనటువంటి పాపం. మనము యోవేలు గ్రంథంలో చూసాం. మీరు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడిచి మీరు ప్రార్థన చేయండి, ఒకవేళ దేవుడు పశ్చాత్తాపడే మీ వైపు తిరుగునేమో అంటూ ఉంటున్నాడు అన్నమాట భక్తుడు. ఎందుకంటే యోవేలు ద్వారాగా దేవుడు వాళ్ళని హెచ్చరించాడు. ఏమని హెచ్చరించాడు? మీరు మీ పాపంలోనే ఉండొద్దు, మీ పాపాల గురించి మీరేం చేయండి? ఒక్కసారి కన్నీళ్ళు విడవండి. ఇక్కడ కూడా అపోస్తలుడైనటువంటి పౌలు గారు గలతీ సంఘాన్ని చెప్తూ ఉన్నాడండి, క్రీస్తును ధరించుకుని ఉన్నారు. మీరు ఏ విధంగా ధరించుకుని ఉన్నారు? మీ అపరాధముల చేత పాపముల చేత. మనం ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం చూస్తూ ఉంటాం. మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారైనప్పుడు ఏం చేశాడంట? క్రీస్తు ఆయనతో కూడా బ్రతికించను. అంటే చనిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి మనల్ని
ప్రభు అయినటువంటి క్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన యొక్క శరీరం మీద మన పాపాలు మోసుకున్నాడండి. అందుకే మనం రొట్టెని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఆ రొట్టె మన చేతులకు వచ్చినప్పుడు క్రీస్తు ప్రభు యొక్క శరీరాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. అయితే రెండోదిగా ద్రాక్షరసం. ఈ ద్రాక్షరసం మన చేతులకు వచ్చినప్పుడు ఏం గుర్తుకు తెచ్చుకోవాలి? ప్రభు అయినటువంటి క్రీస్తు మన కోసం ఈ భూమి మీదకి వచ్చి ఏం చేశాడండి? తన పవిత్రమైనటువంటి రక్తాన్ని కార్చాడు. ఆ పవిత్రమైనటువంటి రక్తాన్ని జ్ఞాపకం తెచ్చుకోవడానికి ద్రాక్షరసాన్ని మనం ఏం చేస్తున్నాం? తీసుకుంటాము. ఆ విధంగా మనము పాపము లేనటువంటి వారిగా మనము అందులో చేయాలండి. పాపం అనేది ఒక మనిషిని ఏం చేస్తూ ఉంటుందని చూసాం మనం వాక్యంలో కూడా, దేవునికి దూరం చేస్తూ ఉంటుంది. ఆ దూరమైనటువంటి స్థితిని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మన పాపాల నిమిత్తం ఆయన సిలువ మీదకి ఎక్కి మనందరిని కూడా దేవునికి ఏం చేస్తాడు? దగ్గరగా చేశాడు. ఆ దగ్గరగా చేసినటువంటి వారికే ఈ ప్రభురాత్రి భోజనం అనేది ఏర్పాటు చేశాడండి. మనం ఇందులో చేసేటప్పుడు మనల్ని మనం పరిశీలన చేసుకుని ఇందులో చేయాలని మిమ్మల్ని అందరిని కూడా ప్రేమతో హెచ్చరిస్తూ నన్ను కూడా నేను హెచ్చరించుకుంటున్నాను. ఓపిక అయినటువంటి మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ